ఉన్నదంతా విజువల్ కోసం పెట్టాను, కష్టం కోసమే పెట్టాను. ప్రెస్ మీట్లు పెట్టాలంటే కవర్లు ఇవ్వాలి, ఛానల్ని పిలిపియాలి, ఉదాహరణ కొంచెం అంతో ఇంత ఇవ్వాలి, చిన్న అమౌంట్ అయినా ఇవ్వాలి, ఒక లొకేషన్ హైర్ చేసుకోవాలి, ఒక పిఆర్ని పెట్టుకోవాలి. ఇంత స్థాయి నాకు ఆడ లేదు. సో అందుకు నేను నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో యూట్యూబ్ ఛానల్స్లో ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఇంటర్వ్యూల ద్వారా అంటే అదే దారి కాదు, ప్రెస్ మీటే దారి కాదు, ఇది చేస్తేనే హిట్ అవుతుంది అని ఐ డోంట్ బిలీవ్. అన్ని ఇవే చేస్తే అని నేను నమ్మను. కరెక్టే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే వీడియో నీ సినిమా ప్రమోషన్ అని తెలుస్తుంది, కానీ డేటు అది చూసే వ్యూయర్స్కిను మీడియాకి చాలా వేరియేషన్ ఉంటుంది. లైక్ ఈనాడు కానీ ఆంధ్రప్రభ కానీ, అంటే పేపర్లో కూడా, నాట్ ఓన్లీ డిజిటల్, శాటిలైట్స్లో కూడా ఏంటంటే ఒక హీరోగా యూట్యూబ్లో వీడియోలు చేసుకున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి నువ్వు ఏదైతే పేరు పెట్టుకున్నావో హంటింగ్ స్టార్ అని చెప్పి, సో ఇప్పుడు నువ్వు హంటింగ్ బిగిన్స్ అని చెప్పి నువ్వు ట్యాగ్ లైన్ కూడా ఇచ్చుకున్నావు ఈ సినిమా నుంచి. సో కొంత ప్రమోట్ అవ్వాలంటే కంపల్సరీ అలాంటి ఒక ప్రెస్ మీట్ పెడితే మీడియా ద్వారా కూడా కనీసం ఒక్క ప్రెస్ మీట్ కానీ ట్రై చేస్తే నువ్వు పెట్టిన ఈ 2 కోట్లకి ఎంతో కొంత థియేటర్కి ఒక ఆడియన్స్ రావాలంటే ఇంకొంచెం ఎలాబరేట్ అవుతుంది కదా. ఆలోచించేవారన్నా చెప్పారా అసలు? అది ఉంది ఐడియా. ఆల్రెడీ నా ఛానల్లో ఒక 3 నెలల నుంచి షార్ట్స్ అలా ఇలా పెడుతున్నాను. దే ఆర్ అవేర్. అండ్ కొత్త ఛానల్స్లో ఆల్రెడీ ఈ నడవని ఇస్తున్నాను. అండ్ స్టిల్ 15 days టైం ఉంది. 1 week ముందు ఇద్దాము, ఒక మల్టిపుల్ టైమ్స్ ఎందుకు ఇవ్వడం అనేది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు గూగుల్లో శ్రీకాంత్ రెడ్డి అని కొడితే చాప్టర్లు ఉన్నాయి. ఒకసారి లైక్ IMDb ఉంది, వికీపీడియా కూడా ఉంది నా పేరు పైన. సో ఉంది మేడం, గో కొంచెం చేయాలి. 1 week ముందు చేద్దామని ఉన్నా, చిన్నదైతే చేయాలని ఉంది. ఓన్లీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు డిజిటల్ మొత్తం కవర్ చేసావు కాబట్టి శాటిలైట్ మీడియా ఛానల్స్ కూడా కొంత కవర్ చేస్తారు. అవును మేడం. సినిమా వచ్చిందని ఇది ఎప్పటికీ ఉండిపోద్దు. అవును మేడం. అది కొంచెం ఆలోచించి అట్లా చేయాలి. ఇంకొంచెం బాగా ఇప్పుడు ఒక 10 మందికి రీచ్ అయితే ఇంకొక 10 మందికి తెలుస్తుంది, అఫీషియల్గా ఉంటుంది, అది అఫీషియల్గా ఉంటుంది. సో అది కూడా ట్రై చేస్తే బెటర్. అది ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే, థింక్ చేయ ఒకసారి. 1 week ముందు చేయాలి మేడం. ఇన్ని డబ్బులు ఇంత తీసుకెళ్ళిపోయి సినిమా పెట్టేశావు, రేపు సినిమా అయితే సూపర్ డూపర్ ఉంటుందని నువ్వు చెప్పేస్తున్నావు. థియేటర్కి ఆడియన్స్ రాకపోతే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వస్తారు, ఆడుతుంది తప్పకుండా, మంచి పేరు వస్తుంది, అప్రిషియేషన్ వస్తుంది. ఫస్ట్ సినిమాకి అప్రిషియేషన్ చాలు. ఇదే పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఎవరన్నా నిర్మాత పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది, పక్క మంచి పేరు వస్తుంది. అదర్ లాంగ్వేజెస్లో రీమేక్ రైట్స్ కూడా కొనుక్కుంటారు. నేను డబ్ చేసా కాబట్టి రీమేక్ రైట్స్ వాళ్ళకి అవకాశం లేదు, వస్తాయి, అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను రిలీజ్ చేస్తున్నా కాబట్టి రిలీజ్ చేసే వ్యవస్థను బట్టి ఆ పర్సన్ని బట్టి కూడా కలెక్షన్స్ ఉంటాయి. ఇది నా విజిటింగ్ కార్డులా మేడం. అప్రోచ్ అయ్యా మేడం, పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యా. ఈ బొమ్మ కిల్ అవుతుంది, ఈ బొమ్మను మంచి వాళ్ళకి చూపించాలని అప్రోచ్ అయ్యా. ఏమన్నారు వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు చాలా సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని దీన్ని అలానే చూస్తున్నారు వాళ్ళు. బికాజ్ దే డోంట్ సీ మచ్ ఇంట్రెస్ట్. బికాజ్ ఫస్ట్ హీరో ఏదో చేశాడు, వానికి కూడా బాలకృష్ణలో ఫీల్ అవుతున్నాడు డైలాగులు పెట్టుకొని, అట్లా వాళ్ళు అనడం మాటలు. సో ఐ డోంట్ ఫీల్ లైక్ వర్త్. బికాజ్ యూనో కొంచెం లక్ ఉండాలంటారు, ఏదో కొన్ని ఉంటాయి, కష్టం ఎంత పడినా కొంచెం లక్ ఉండాలంటారు, అది చూడాలి. అండ్ ఇంకోటి, దీంతో ఒక్కదాంతో పోవాలని రాలేదు కదా, ఇంకోటి చేస్తా నెక్స్ట్ సాలిడ్గా. మళ్ళీ పోనీ వయసు ఉంది, కష్టపడదాం, పోయేదేమో. మరి ఆ సినిమా వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది విజిటింగ్ కార్డు, నమ్ముతారు. ఎవడో ఒకటి వస్తాడు, ఎవడో ఒకటి తనకు మాసినోడు వస్తాడు, డబ్బులు పెడతాడు ఈసారి. అప్పుడంటే పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టలేదంటే ఎదవలని అర్థం. పని చేసేవాడికి కూడా డబ్బులు పెట్టకపోతే ఎట్లా? నేను ఇన్ని చెప్తున్నా, ప్రూఫ్లు చూపిస్తాను, ఇంత క్లారిటీగా చేస్తున్నా. ఇఫ్ దే కాంట్ బిలీవ్ మీ స్టిల్, దెన్ ఇంకా ఎవరికి పెడతారు వాళ్ళు డబ్బులు? పేదవాళ్ళకి పెడతారు. ప్రతి వారం 10-15 సినిమాలు వస్తున్నాయి, అన్నీ అనకూడదు. నాది కూడా ఒకటి అవ్వచ్చు దాంట్లో. అంటే జనరల్ ఓవరాల్గా మాట్లాడుతున్నా యాజ్ ఎ థర్డ్ పర్సన్గా. ఒక్కదానికి డబ్బులు రావట్లా, కొన్ని సినిమాలు ఆగిపోతున్నాయి. ఎంతమంది వాళ్ళందరికీ దొరికిన ప్రొడ్యూసర్లు నాకు దొరకలా. అంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి. వాళ్ళమ్మడి వెంటపడాలి, వాళ్ళమ్మడి తిరగాలి, వాళ్ళమ్మడి మనం కాకబట్టాలి, అవన్నీ నాకు అవ్వలేదు. అందుకు నా ఓన్గా నేను దిగి ఈ సినిమా చేయడం జరిగింది. సో చాలా ఓపెన్గా మాట్లాడుతున్నావు కాబట్టి శ్రీకాంత్, ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇంత మంచి కాన్ఫిడెన్స్తో ముందుకైతే వెళ్తున్నావు లైఫ్లో. ఈ సినిమా పోతే ఇది ఓన్లీ నాకు విజిటింగ్ కార్డు మాత్రమే, నెక్స్ట్ సినిమాలు చేసుకుంటాను అంటున్నావు. కానీ చాలామంది సినిమా కొనడానికి కొన్ని ఆలోచిస్తారు. ఇతని సినిమా మనం ఎందుకు కొనాలి, మనం ఎందుకు ప్రమోట్ చేయాలి? నాకు ఆల్రెడీ మంచి కాల్స్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, అప్రిషియేషన్ వస్తుంది. నాదే కాదు, హానెస్ట్గా మన తెలుగులోనే పెద్ద హీరోలవి కొనడం లేదు, ఓన్గా రిలీజ్ చేసుకుంటున్నారు. బికాజ్ ఫిలిం అనేది తగ్గింది బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. చూడట్లేదు జనాలు. అది ఏదో బాగుంది బ్లాక్ బాస్టర్ అని టాక్ వస్తే తప్ప. ఎందుకంటావు? అంటే ఎందుకు జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు? నీ ఒపీనియన్ ఏంటి? 3 గంటల సమయం, హాఫ్ డే వేస్ట్ అవుతుంది, పార్కింగ్, టికెట్ రేట్స్, అండ్ నాణ్యత లేకపోవడం, అండ్ దిస్ బాహుబలి, RRR, KGF లెవెల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు సంధ్య 35mm థియేటర్లో కూర్చొని 80 రూపాయలు టికెట్ ఇచ్చి మాస్ ఆడియను అది చూశాడు, KGF చూశాడు, మాస్ మసాలా దమ్ బిర్యానీ. నేను మళ్ళీ ఒక చిన్న తుప్పా సినిమా వేసి 85 రూపాయలు టికెట్ పెడితే వాడు ఆ బాక్సుల్లో, ఆ సౌండ్లలో ఇన్ని ఎక్స్పీరియన్స్ కంపేర్ చేసుకుంటాడు. ఏం రాదు ఇస్తారు ఇల్లు అంటాడు.
సో కిల్ అయిన చిన్న సినిమా కిల్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే తీసే కథని ఎంగేజింగ్గా కొన్ని చేయాల్సి వస్తుంది. చిన్న సినిమాలు మళ్ళీ అంటే మరి చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి కొన్ని. సో ఆ తరహాలో చాలా జాగ్రత్త పాటించి చేయాలి. ఇప్పుడు నేను ఆ జాగ్రత్తలు పాటించే ఫ్యూచరిస్టిక్గా తీసే సినిమాని. ఓకే, ఇది టెంపో ఉంటుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా తీసావా? అంటే ఏదో సినిమా చుట్టేద్దాం అన్నట్టు తీసావా? మంచి మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ చూసారు? చాలా హై ట్రైలర్ చూసారు? చాలా బాగుంది. ఒక మధ్యతరగతి పెద్ద హీరోమైన చేశాను కదా. కొన్ని హైలైట్స్ నీ మాత్రం మంచి హైలైట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎంట్రీ షాట్ కానీ ఆ ఫైట్ సీన్ కానీ నీది మాత్రం ఓపెనింగ్ మైనింగ్ షాట్. అది రామగుండం మైనింగ్లో 4 రోజులు నేను నా కెమెరా వ్యాను 4 కెమెరాలు ఒక డ్రోన్ కెమెరా పెట్టుకొని కూర్చున్నాం. 4 రోజులు 3 గంటలకు బాంబులు వేలుస్తారు. 3 రోజులు బాంబులు వేలిస్తే షార్ట్స్ క్యాప్చర్ అవ్వాలా రాలా. మేము ఒక చోట పెడితే అవి వేరే చోట అట్లా, ఎందుకంటే లోపలికి పర్మిషన్ ఇవ్వరు. అట్లా 4 రోజులు వెయిట్ చేస్తే ఒక్క షాట్ దొరికింది. ఆ ట్రైలర్లో ఉండే ఓపెనింగ్ షాట్. అంత కష్టపడ్డాం. దాన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఇంకా నాకు బాధేస్తుంది. మన చిట్టుబాబు గారు వాళ్ళు సినిమా బాగాలేదని. ఎస్, ఇప్పుడు నీ సినిమా బయటకు వస్తుంది అన్నప్పుడు 2 టాపిక్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకటి, మీడియా వాళ్ళు నన్ను సపోర్ట్ చేయట్లేదు, సినిమా వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయట్లేదు అని ఒక వీడియో నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టావు. దానికి ఎట్లాగో నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసావు. నీ ఫాలోఅప్ నువ్వు చేసుకుంటూ నీకు ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళందరితో వెళ్ళి యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఇప్పుడు లైక్ మనకులాగా. సెకండ్ వచ్చి త్రిపురనేని చిట్టుబాబు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ అండ్ స్పోక్స్ పర్సన్ ఆల్సో, పొలిటికల్ కూడా మాట్లాడతాడు. ఆయనకి నీకు అసలు పరిచయమే లేదు. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇంత పెద్ద వార్ జరుగుతుంది? మా ఇద్దరి మధ్య ఏం లేదు. హీఈస్ నన్, చాలా చిన్న మనిషి నా ముందు. అయితే ఆయన చిన్న మనిషి. ఐ డోంట్ కేర్ బికాజ్ తన మాట కోల్పోయాడు అండ్ గౌరవం పోగొట్టుకున్నాడు. ఆయన కళ్యాణి గారి విషయంలో నాతో గొడవపడి ఆయనకు సపోర్ట్ చేశాడు, ఆమెకు సపోర్ట్ చేశాడు. తప్పు ఉండి కూడా ఆ పొద్దు ఛాలెంజ్ చేశాను. నువ్వు ఎట్ట సినిమా చూస్తావు, నువ్వు సినిమా ఇండస్ట్రీ పనికొస్తావు, మనిషివా, నన్ను ఏదో ఒక టెర్రరిస్ట్లా చిత్రీకరించి మాట్లాడాడు. పెద్ద న్యూస్ ఛానల్లో కూర్చొని 4 ప్యానల్లో ఉంటే నేను ఆన్లైన్లో లైవ్కి వచ్చా. అలా చేశాడు. ఐ ఫీల్ లైక్ ఇంత పెద్ద మనిషి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాడు, నాలెడ్జ్ ఉంటుంది. ప్రొడ్యూసర్ అంటున్నాడు ఆపై, డైరెక్టర్ అంటున్నాడు ఆపై. ఇటువంటి వ్యక్తి ఇలానా ఒకరిని మాట్లాడేది అని నాకు ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ కంప్లీట్లీ. ఒక గుంట నక్క అంటా నేను. లైక్ వాట్ వీ కెన్ సే, ఒక మనిషిని ఈజ్ నాట్ వర్త్ టు టాక్ అబౌట్. ఇంత పెద్ద మీ ఛానల్లో నాట్ వర్తబుల్ టు టాక్ అబౌట్ హిమ్ అని నేను అనుకుంటున్నా. నన్ను ఛాలెంజ్ చేశాను, నువ్వు సినిమా తీస్తావు, చేసి చూపించా. ఆయన ఏం చేశాడు? ఆయన క్రెడిబిలిటీ ఏంది నాతో మాట్లాడడానికి? ప్రతిదానికి నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు, ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయొద్దు. ఎవరిది ఇండస్ట్రీ? పనిచేసే ఓడిది ఇండస్ట్రీ, కష్టపడితే ఓడిది ఇండస్ట్రీ, అన్నం పెట్టే ఓడిది ఇండస్ట్రీ. ఏం పెట్టాడు ఈ మనిషి? ప్రతి స్టూడియోకి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు, 2000 జోబులు పెట్టుకుని పోతుంటాడు. ఐ డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ హిమ్. యూజ్లెస్ ఫెలో, వేస్ట్. కష్టపడేవాడు మొగాడు. నేను కష్టపడుతున్నా, పని చేశా, అంతో ఇంతో నాకు ఆ క్యాపబిలిటీలో. వాళ్ళ మీద ఇళ్ళ మీద మాటలు అయితే నేను చెప్పట్లేదు. అండ్ నా సినిమా నా సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ సినిమా అన్నాడు. అసలు ఏ సర్టిఫికేట్ దేనికి ఇస్తారు? వైలెన్స్ ఉంటే ఇస్తారు, బ్లడ్ ఉంటే ఇస్తారు, చిన్న పిల్లలకు సంబంధించినది ఉంటే ఇస్తారు, దేశ భద్రతకు సంబంధం ఉంటే ఇస్తారు, యానిమల్స్ ఉంటే ఇస్తారు, లేదా ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉన్నా ఇస్తారు. నా దాంట్లో అన్నీ ఉన్నాయి, దానికి వైలెన్స్ ఇచ్చారు. అదే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ థియేటర్ బయట అతికిస్తారు. చూసే కదా నచ్చి జనాలు వెళ్తే బుక్ మై షోలో కూడా ఉంటుంది. ఓపెన్ చేసి చూసి నచ్చితేనే బుక్ చేస్తారు. వీళ్ళు ఎవరు మధ్యలో నన్ను ప్రొజెక్ట్ చేయడానికి బ్యాడ్గా, నా సినిమా బ్యాడ్ అని, బూత్ సినిమా అని, అండ్ వాట్ వీ కెన్ సే వేరే మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి తమ్నీల్స్ అనంటి కూడా అనేలా పెట్టి ఇవ్వడం. ఈజ్ ఇట్ నెసరీ టు డిగ్రేడ్ ఏ పర్సన్? కష్టపడి వస్తున్నా, ఇండస్ట్రీకి పని చేస్తున్నా, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది నాకు. నేను గెలకలే, నువ్వు ఇన్వాల్వ్ అయ్యి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ టు టాక్. సో ఐ డోంట్ కేర్ మేడం. వాడు ఓడైన అవతల పని చేస్తాం, కష్టపడతాం. మనమే ఇంకా 10 మంది సాయం చేస్తాం నా స్థాయిలో, నా లెవెల్లో. వాళ్ళని మనం కేర్ చేసేది. ఎంతమందికి జీతాలు ఇస్తున్నావు శ్రీకాంత్ రెడ్డి? జీతాలు కాదు మేడం, ఫ్రీలాన్సర్ కదా ఇప్పుడంతా. అంటే ఎంతమందిని పని, అంటే ఇప్పుడు నీ ఆల్మోస్ట్ ఈ 4 yearsలో నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటావు? నా సినిమాకి ఒక 150 మంది పనిచేసి ఉంటారు టెక్నీషియన్స్. వాళ్ళందరూ ఒక 23 రోజులకు ఇచ్చా వాళ్ళకి. ఉదాహరణ నా స్థాయికి చాలు 10,000తో వచ్చి 10,000తో ఊరి నుంచి వచ్చి ఇప్పుడు ఒక 150 మందికి నువ్వు వర్క్ ఇచ్చానంట. నా కెమెరామెన్లు 2 ఉన్నారు, ఎడిటర్లు అయితే 3 ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. చాలదా నా స్థాయికి? రేపు ఈ సినిమా ఇట్టు కొడితే ఒక పెద్ద బిల్డింగ్ ఇలాంటి లేపుతా, చిన్న కింద స్టూడియో ఓపెన్ చేస్తా, 4 సినిమాలు వరుసగా మొదలు పెడతా. అప్పుడు 200 మంది అవుతారు. ఈ పొద్దు 20 మంది, ఆ పొద్దు 200 మంది అవుతారు. ఎదగాలి కదా, మొక్కకు నీళ్ళు పోయాలి కదా, దాన్ని కిల్ చేస్తే ఇమీడియట్గా. కష్టపడతాం అంటున్నా మేడం, నేనేదో చేస్తాను అన్నట్లే. నేను బతుకుతాను, నలుగురిని బతికిస్తా. నేను ఓని గెలకట్లే, నన్ను గెలకద్దండి అంటున్నా. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1